దేవ అయితే బాలరాజు ఉన్న ప్లేస్కి వెళ్ళి అక్కడ వాళ్ళ తమ్ముడు బాలరాజు తమ్ముడిని చూసి రేయ్ వాడు ఎక్కడున్నాడో చెప్తావా లేదా అని చెప్పి నిలదీసి అడుగుతూ బెదిరిస్తూ ఉంటాడు. ఇక వాడు చనిపోయాడు అని చెప్పి అనేసరికి నిజం చెప్తావా లేదా, ఇదిగో ఈ రిపోర్ట్స్ చూసి కూడా నిజం చెప్పవా నువ్వు అని చెప్పి అంటూ ఉంటాడు. ఇంతలో అక్కడ ఉన్న బట్టలు అయితే పక్కకు జరుగుతాయి. జరగగానే బాలరాజు ఫోటోకి దండ వేసి ఉంటుంది. అది చూసి దేవ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతాడు. ఏంటి వీడు నిజంగానే చచ్చిపోయాడా, మరి నేను చంపేసిన మరుసటి రోజే బాలరాజు బ్లడ్ రిపోర్ట్స్ నా దగ్గరకు ఎలా వచ్చాయి అని చెప్పి అంటూ ఉంటాడు. అయినా సరే అక్కడ ఉన్న బాలరాజు తమ్ముడు అయితే అన్న నిజమన్నా, బాలరాజు అన్న చనిపోయాడన్నా, అప్పుడే చనిపోయాడన్నా అని చెప్పి అంటూ ఉంటాడు. అది విని దేవ అయితే రే నిజం చెప్పరా అని చెప్పి అంటాడు. అవునన్నా చనిపోయాడు అని చెప్పి అంటాడు. సరే వాడు చనిపోతే వాడు కూతురు ఉంటుంది కదా, అది ఎక్కడ అని చెప్పి అడుగుతాడు. ఇక చిన్ని అయితే బాలరాజుని తీసుకుని పక్కనే అలా దాక్కుని ఉంటుంది. ఇక బాలరాజు చిన్ని పక్క గదిలో దాక్కుని ఉంటారు. అన్న తన గురించి నాకు తెలియదన్నా అని చెప్పి అంటాడు. రే తెలియకపోవడం ఏంట్రా, నీకు తెలిసే ఉంటుంది చెప్పు అంటే నాకు నిజంగానే తెలియదన్నా, తన కూతురు గురించి నాకు తెలియదని చెప్పి అంటూ ఉంటాడు. సరే దాని గురించి నీకు ఏమాత్రం తెలిసిన వెంటనే నాకే ముందు నువ్వు చెప్పాలి, లేదంటే నేను నిన్ను చంపేస్తానని చెప్పి దేవ తనకి వార్నింగ్ ఇస్తూ ఉంటాడు. అది వినగానే సరే అన్న నాకు తెలియగానే మీకు చెప్తానన్నా, దయచేసి నన్ను వదిలేయండి అన్న అని చెప్పి వేడుకుంటూ ఉంటాడు. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.